అభయ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. టమోటా ధరలు, ఇతర వార్తా విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. లైక్ చేసి ఛానల్ గ్రోతింగ్ కు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఏర్పడ్డ ఎన్డీఏ సర్కారు విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చేపట్టిన విజయోత్సవ ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి గురువారం తమ్మళ్లపల్లిలో ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో తమ్మళ్లపల్లి వీధులు కిక్కిరిశాయి. టీడీపీ కార్యకర్తల విజయ నినాదాలతో నియోజకవర్గ కేంద్రం మార్మోగింది. మహిళామణులు మంగళహారతులతో ర్యాలీకి స్వాగతం పలికారు. భారీ జనసందోహం నడుమ తమ్మళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూజ చేసి టీడీపీ జెండా ఆవిష్కరించారు. కార్యకర్తల జయ జయ ధ్వానాలు చేస్తుండగా జయచంద్రారెడ్డి కేకు కత్తిరించి విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ నేత పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇలాకాగా చెప్పుకునే తమ్మళ్లపల్లిలో జయచంద్రారెడ్డి దిగ్విజయంగా ర్యాలీ నిర్వహించడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 4న వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని టీడీపీ నేత జయచంద్రారెడ్డి స్వగ్రామం ములకల చెరువులో నిర్వహించి కూటమి ప్రభుత్వంలో సత్తా చాటుకునేందుకు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ప్రయత్నించారు. అయితే అందుకు ధీటుగా బదులివ్వాలని విజయోత్సవ కార్యక్రమానికి జయచంద్రారెడ్డి తమ్మళ్లపల్లిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క పిలుపుతో కార్యకర్తలు సొంత వాహనాల్లో అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. ఈరోజు మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయి 1 సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ విజయోత్సవ ర్యాలీకి తండోపతండాలుగా 6 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూసినారు 4వ తేదీ ప్రజలు మిమ్మల్ని భరించలేము, మీరు 5 సంవత్సరాలుగా ఏడబడితే ఆడ దోసుకొని వెళ్ళిపోయినారు, రేపొద్దున్నే మా ఇండ్లు కూడా మాకుండవని వీళ్ళందరికీ ఈ వైసీపీ నాయకులకు, వైసీపీ ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిస్తే ఈ వైసీపీ నాయకులు మీరు చూసినారు 4వ తేదీ వెన్నుపోటు పొడిచినారు. ఎవరు వెన్నుపోటు పొడిచినారు? ప్రజలు వెన్నుపోటు పొడిచినారు. ఎందుకు పొడిచినారు? నీకు 150 సీట్ల పైన 151 సీట్లు ఇస్తే నువ్వు చేసేదేమి? ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచినావు కాబట్టి నీకు వెన్నుపోటు పొడిస్తే దాన్ని వెన్నుపోటు దినోత్సవం అని గంజాయి బ్యాచ్లు వేసుకొచ్చి మళ్ళా తంబాలపల్లి నియోజకవర్గంలో అలజడి సృష్టించాలని చెప్పినాం. వాళ్ళకి ఆ రోజే సవాల్ విసిరినాం. ఇంతవరకు ఏంది లేదు. ఒకటే చెప్తున్నా, ఈరోజు మేము విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి మాకు అర్హత ఉంది. ఎందుకంటే మేము ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో ఎన్నికల ముందు సూపర్ 6 లో భాగంగా ఇవన్నీ నెరవేర్చినాం. ఈరోజు
విద్యా దీవెన, తల్లికి వందనం. తల్లుల ఖాతాల్లో మీలాగా ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పి మాట తప్పలే మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు చదివించే బాధ్యత నాదని. ఈరోజు మనం తల్లి వందనానికి ప్రతి పిల్లాడికి ఒక పిల్లాడికి 15,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. సిలిండర్లు ఇచ్చినాం, 3 సిలిండర్లు ఇచ్చిన ఘనత మందే. ఫ్రీ బస్సులు కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలు పెడుతున్నాం. పెన్షన్ ఎక్కడ మన దేశంలో లేనంతగా 4,000 రూపాయలకు అవ్వాతాతలకి, విడోలకి, దాంతోపాటు నడచలేని వాళ్ళకు 15,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. అంతేకాదు మీలాగా నవరత్నాలని ఏదో 4 పథకాలు ఇచ్చేసినామని డబ్బా కొట్టుకోలే. ఈరోజు ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం. దాదాపుగా తద్వారా 4 లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం. సూపర్ 6 లో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. దానికి ఈ రోజుకి 4 లక్షలు అయిపోయినాయి సంవత్సరానికే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ వైసీపీ నాయకులకి, ఈ వైసీపీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మీలాగా వెనుపోటు దినాలు లేకపోతే గంజా బ్యాచ్ను లోపలేస్తే వాళ్ళని పలకరించడానికో మా అధినాయకులు పోలే. మా అధినాయకులు ఒకటే చెప్పినారు, ప్రజలు బాగుండాలా, రైతులు బాగుండాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఇదే మన అజెండా అని చెప్పి డెవలప్మెంట్ సంక్షేమ పథకాలను 2 ఒకటిగా చేస్తున్న విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇది అందరికీ ప్రజలకు తెలిసిందే. తంబలపల్లి నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఇళ్ళ నుంచి బయట వచ్చి మాట్లాడలేని పరిస్థితి. బ్రిటిష్ వాడి కంటే అధ్వానంగా మన తంబలపల్లి నియోజకవర్గాన్ని ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వీళ్ళు వలస వచ్చి మన కాన్స్టిట్యూన్సీకి వలస వచ్చి బ్రిటిష్ వాడు ఎట్లయితే మనకు పనులు నాశనం చేసినాడో ఈ విధంగా యాడ్ నుంచి పుంగనూరు నుంచి వచ్చి ఈ వలస పక్షులు మనందరినీ 5 సంవత్సరాలు దోచుకున్నాయి. ఇంకా వాళ్ళ ఆటలు సాగవని తెలుసు వాళ్ళకి. అందుకనే రోడ్డు క్యాంపెయిన్ చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఒక రౌండ్ వేసుకొని పోతున్నాడు అన్నింటినీ. ఇంకా ఈసారి అది కూడా జరగలేకూడదని చెప్పి మన సోదరులు గారు విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి ఏదైనా కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యే తంబలపల్లి నియోజకవర్గానికి ఎంట్రీ కావాలంటే, ముందరకు రావాలంటే ముందు 5 సంవత్సరాల్లో ఏం చేసినాడో చెప్పాలా. ఖచ్చితంగా దీన్ని మనందరం అడ్డుకుంటాం. మీ అందరి సహకారంతో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పకుండా కాన్స్టిట్యూన్సీలోకి అడుగు పెట్టామని చెప్పి మీ అందరి దేవుళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకు అడుగుతున్నా అంటే, ఈయన మొన్న రోడ్ షో చేసినాడు వెన్నుపోటు తినమని. ప్రజలు ఈయనకు వెన్నుపోటు పడిస్తే, వాళ్ళ ప్రభుత్వానికి వెన్నుపోటు తెడిస్తే, వెన్నుపోటు అంటే ప్రజలు మీరు వెన్నుపోటులు అనేది. ఈరోజు ఆ రోజు అడిగినాడు మనల్ని, వచ్చిన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని. నీ 5 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు తీసుకురా. మేము కూడా చెప్తున్నాం, ఈ ఒక్క సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఏర్పడింది జూన్ నుంచి ఇప్పటికి జూన్కి 1 సంవత్సరం అయింది. ఈ ఒక్క సంవత్సరంలో తంబలపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా మా వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవరికి భూములు పోతాయని భయం లేదు, ఎవరికి మా భూములు ఎవరికి పెట్టుకుంటారని భయం లేదు, ఎవరు అర్ధరాత్రి వచ్చి తాగేసి వచ్చిందో మాట్లాడతాడో భయం లేదు. ఈ భయాలు లేకుండా చేసినాం. అంతేకాదు, మీకు ఆ రోజు మొన్ననే చెప్పిన మా దైవం తంబలపల్లి నియోజకవర్గ దైవం ఏదైతే తంబలపల్లి మలాయికొండ ఉందో, మా పురాతన విగ్రహం ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వాల. ఇది వచ్చే వరకు అతి త్వరలో దాన్ని కూడా మనం మొదలు పెడతాం. ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన మూల విరాట్ లింగం ఎక్కడుందో ఆ లింగం తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైతే లాక్కున్నారో మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ ఒక్కటి మీకు వదలమని చెప్తున్నా. మీరు ఏదైతే అన్ఆథరైజ్డ్ గా డబ్బులు కట్టుకున్నా ఇసుక ఎత్తేసినారో ఆ ఇసుక దగ్గరలో కడతారు నాయన. మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కంప్లైంట్ చేయడం జరిగింది. కంకర కాదు, ఇసుక కాదు, మా వాళ్ళ పొలాల్లో నువ్వు చిన్న చెట్టు కొట్టమైనా దాన్ని రికవరీ చేపిస్తానని చెప్పి మీ అందరికీ ఈ మొదటి సంవత్సరం
దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మాటిస్తాను. ఇక్కడ మల్లయ్య కొండ కింద 250 ఎకరాలు పెరకపోయినాడు. ఇవి కూడా అతి త్వరలో మొదలు పెడతా. మల్లయ్య కొండ కింద పెరుక్కుండేది, దాంతో పాటు మన లింగము, మన ఏవేవైతే భూములు, ముఖ్యంగా చాలా మంది సోదరులు ఇంకా బయట రావాలా. ఎందుకంటే 37,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లు పెరగబోయిన దాన్ని ఈరోజు మనము 22,000 ఎకరాలు ఎన్నిక తెచ్చుకోగలిగినాం. ఇంకా 15,000 ఎకరాలు ఉంది. ఈ 15,000 ఎకరాలు కూడా మీరందరూ ఒకసారి మీ వనరులు చూసుకోండి, మీ బుక్కులు చూసుకోండి. ఏదన్నా పొరపాటు ఉంటే ఆఫీసుకు తీసుకురండి. మీ భూములు మీకు ఎన్నిక తెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అంగళ్ళు సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఎక్సెల్సిస్ 2K25 కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ఎత్నూస్ కంపెనీ హెచ్ఆర్బి ఆదిత్య రతన్ ముఖ్యాంతిథిగా పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపార విజయానికి కస్టమర్ సంతృప్తి ఎంతో కీలకమన్నారు. ఈనాటి పోటీతత్వ వ్యాపార ప్రపంచంలో కస్టమర్ రిలేషన్ అనేది మార్కెటింగ్ రంగంలో అత్యంత కీలకమైన అంశంగా మారిందని, దీని ద్వారా సంస్థలు తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు వారి అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెటింగ్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, డాక్టర్ కల్పన, విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.